వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. ఒంటిమిట్ట పోలీసులు నిర్లక్ష్య ధోరణిలో అమాయకుడు ఆత్మహత్య. గగ్గుటూరు లాలయ్య న్యాయం జరగదు అని నిస్సహాయ స్థితిలో రైలు కింద పడి ఆత్మహత్య. లాలయ్య కుమారుడు రఫీ మా నాన్న ఇంతటికి పాల్పడడానికి గల కారణం పోలీసులే. మండలం సార్ మా ఊర్లోకి మూడో తేదీన పక్క ఊరు సీతాపురం పాలెం కాదర్ భాష అనే అతను మా ఇంటిలోకి వచ్చినాడు అర్ధరాత్రి 1 గంట సమయంలో. అది మేము చూసి గడి పెట్టినాం. బయట పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని గడి పెడితే అతను తలుపు బద్దలు కొట్టుకొని బయటకు వచ్చినాడు. తలుపు బద్దలు కొట్టుకొని బయటకు వచ్చితే మేము అతన్ని 2 దెబ్బలు వేసి కూర్చోబెట్టినాం. పోలీసులు ఫోన్ చేసి పిల్లంపినాము. వాళ్ళు వచ్చి అతన్ని ఏం చేయలేదు, ఎవరు పట్టుకొని పంపించేసినారు. ఆ తర్వాత వచ్చి మరుసటి రోజు కేసు పెడతామని వచ్చితే రైటర్ అతను మమ్మల్ని బెదిరించడం జరిగింది. కేసు తీసుకోవడం లేదు, లంచం పోసినారు వాళ్ళు కేసు తీసుకోలేదు. మాకు న్యాయం జరగాలి సార్, మాకు న్యాయం చేయండి. నిన్న మళ్ళీ ట్రైన్ కింద మా నాన్న బెదిరించినాడు. అతన్ని మందలించినప్పుడు పట్టుకుని మా ఇంటి దగ్గర అతను మమ్మల్ని బెదిరించినాడు. నా కత్తి ఎందుకు చూపిస్తా చూడండి అని బెదిరించినాడు. నిన్న 5వ తేదీ మా నాన్న ట్రైన్ కింద పడినాడని మాకు తెలిసింది. మధ్యాహ్నం సమయంలో వాళ్ళు చంపినారని మా అనుమానంగా వాళ్ళే చంపినారు సార్. అది ట్రాక్ మీద వేసినారు చంపి. అది మాకు న్యాయం జరగాలా, మాకు న్యాయం జరగాలి సార్. పోలీసు వాళ్ళు పట్టించుకోవడం లేదు. నిన్న సాయంత్రం మా నాయన చనిపోయినా కూడా ఇక్కడికి వచ్చినాం పోలీస్ స్టేషన్ కి. మేము తీసుకొని కేసు రైల్వే స్టేషన్ పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళండి అన్నారు. సరే పోయేస్తాం లేదు సార్, మళ్ళీ కేసు తీసుకోండి పేపర్ తీసుకొని స్టేట్మెంట్ ఇస్తే అది తీసుకోవడం లేదు. మాకు న్యాయం జరగాలి సార్, మాకు న్యాయం జరగాలి. వీళ్ళు న్యాయం చేయడం లేదు, మా కేసు అసలు పట్టించుకోవడమే లేదు. అతన్ని అసలు విచారించనే లేదు. ఇది జరిగిన నుంచి అతను విచారించలేదు పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చి. మాకు న్యాయం జరగాలి సార్. అతను అసలు పోలీస్ స్టేషన్ కి తీసుకురాలా, వీళ్ళు అతన్ని తీసుకొచ్చి విచారించాలి. అనే వ్యక్తి నిన్నటి దినం ఉదయం 10:30 గంటల సమయంలో వాళ్ళ భార్యకి సీతారాంపురం గ్రామానికి చెందిన కాదర్ భాష అనే వ్యక్తికి ఇద్దరికి అలీగల్ కాంట్రాక్ట్ ఉన్నదనే విషయంలో బాధపడి అతను ట్రైన్ కింద ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దాని మీద కాదర్ భాష మీద మరియు వాళ్ళ భార్య మీద కఠిన చర్యలు తీసుకొని వాళ్ళకి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తున్నారు. ఒంటిమిట్ట సీఐ బాబు. లోకపైలట్ గారు లోకమాన్య తిలక్ కడప నుంచి లోకమాన్య తిలక నుంచి చెన్నైకి పోయే దారిలో ఒంటిమిట్టకి మండపంపల్లి మధ్య దారిలో ట్రైన్ పోయేటప్పుడు అతనే ఆత్మహత్య చేసుకోవడం జరిగినది. ఆ లోకో పైలట్ గారు కూడా కంప్లైంట్ ఇవ్వడం అయినది. లోకో పైలట్ గారు నందులూరు పోయేది, నందులూరు స్టేషన్ మాస్టర్ నుంచి కడప రైల్వే స్టేషన్ అతనికి ఇన్ఫార్మ్ చేయమని వచ్చి రైల్వే వాళ్ళు వచ్చి బాడీని తీసుకుని కేసు నమోదు చేయడం. మేము కూడా వాళ్ళ మీద కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. ఇంతకుముందు ఫిర్యాదు ఇచ్చినారేమో కానీ మనకైతే తెలియదు. ఫిర్యాదు ఇచ్చారు కాబట్టి దాని మీద ఖచ్చితంగా చర్య తీసుకుంటాం.